కసుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది వెచ్చని కోరిక రగిలిందిలే నీదేనా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే జీవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది సొంపులో అందముంది కసి చూపులో పండుంది వంపుల్లో సొంపులో అందముంది కసి చూపులో పండుంది కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావు కాశ్మీర బాబులో పరుగులకే కొత్త నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది మంచల్లే కరగాలి మురికాలు సెల ఏరలే ఉరకాలి యవ్వనాలు మంచల్లే కరగాలి మురికాలు సెల ఏరలే ఉరకాలి యవ్వనాలు పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా జూమని కొండగాలి కట్టెలా గుచ్చుతుంది కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది కిటికా కిటికా రే అయ్యి పోయింది అంది పోయింది అన్నట్రా చచ్చగా కిటికా నేను కలగంటుంటే నువ్వు కలగనవా నేను పై పోయిన అనుకున్నారా నేను ఒరే మంచి కాల జాడతావు నువ్వు కాదురా ఏం కలరు అది కూడా అమ్మాయి అతను చూడరా హలో హాయ్ చూడండి రేడియేటర్లో వాటర్ అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా వాటర్ దొరుకుతుందా? నేను రెడీ. రెడీ అంటున్నాడు దేనికి? వాడు కొంచెం చెక్కలా కొడుకులమ్మ. రెడీ అంటే నీళ్లు తీసుకురావడానికి రెడీ అంటున్నాడు.
ఓహో అందుకా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇదిగో కారు వెనుక డిక్కలో వాటర్ క్యాన్ ఉంది వెళ్ళి వాటర్ తీసుకొని రండి అవును పాప ఎంతకు తమరెవరు? నా పేరు రాధా ఏంట్రా కన్నయ్య నాకు తాళాలు గుర్తిచ్చారు నేను ఎక్కడ పెట్టుకోను మలిసి అదేంటి అలా అంటావు నువ్వు వాటర్ తీసుకొస్తావని తను చెప్పాడు కదా ఏంటి కారు కనబడకుండా రాళ్ళ చట్టం పెట్టమంటారా? ఏంటి రాళ్ళు చెట్లు పెడతారా అంటే ఏంటి మీ ఉద్దేశం నేనెవరన్నా తెలుసా ఏమమ్మా తమరేమన్నా ఎదుగుతా టైలరా లేకపోతే తమిళనాడు గుప్పలు జైలు వెళ్తారా? ఏయ్, ఏం కూసా ఏంటి కోడి కూర్చో దాకుంటానంట నేను ఇద్దరు అంటే ఈ రాత్రి నన్ను మీరు ఏం చేయాలి? ఒరే కన్నయ్య నా వద్ద 150 పైసలే ఉందిరా దాని రేట్ ఎంత కనుక్కోరా. ఓ అమ్మో వీళ్ళెవరు పరమ రేపిస్టులా ఉన్నారు వీళ్ళని తెలివిగా తప్పించుకోవాలి ఏం చేయాలి ఏంటి నీళ్ళు కొనుక్కుంటున్నావు? అది అది మరండి అది ఏమీ లేదండి ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే బాలకృష్ణ చిరంజీవి లాంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కడ తెలియని తీయని బాధ ఏంటి గేదెలా? ఆహా, ఏంటి బాబు నీకు చెవుడా అయితే ఇలా చేస్తావా ఓ చేస్తా. నాకు 6 సంవత్సరాల వయసులో నేను డాన్స్ చేస్తుంటే చెట్టు మీద ఉన్న కాకులని కావు నడిచాయి చిక్కుపక్క రాయిలే అదిరింది దీని స్టైలే. ఈ పాటకు డాన్స్ నేర్పింది ఎవరో తెలుసా? ముక్కాల ముక్కాంబెల్ల లైలా లైలా పాట డాన్స్ నేర్పింది ఎవరో తెలుసా? అయిపోయిందిరా నీ గాలి పట్టడం అయిపోయిందా? ఓ ఒరే నువ్వు వచ్చి పలం ఎదవని చెప్పి ఆమె దొరుకులేరా చూడు మాటలే వినపడవు కానీ పాటలే పాడతాడు నేను పాడతా ఈయన దాయిదామా నీకు ఏదో నేను పాట పాడుతుంటే మధ్యలో కళ్ళు దాని కోతే కానీ గంతులేట నేను చూడు పిల్ల నేను మరో పాట పాడతా నేను రోజు చెప్పువా జంబారా జంబుకు జా జంబారా జంబుకు జా జంబారా జంబుకు జా జా. చూడండి ఒకరేమో పాట మరొకరేమో డాన్స్ చాలా బాగుంది ఇప్పుడు మనం ముగ్గురం కలిసి చేద్దాం మీరు రెడీ నేను రెడీ. సాంగ్ అంటే ఎట్టుండాలా? అటు టైటానిక్ లాగా ఉండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగా ఉండాలా, అటు మమ్మీ లాగా ఉండాలా, ఇటు అమ్మీ లాగా ఉండాలా, మటన్ తో మందేసినట్టు ఉండాలా, చికెన్ తో సిందేసినట్టు ఉండాలా, మ్యాటర్ మీద ఉండాలా, మీటర్ మాది ఉండాలా. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడు రా చూస్తావేట్రా వేసుకో. చీర కావాలా పిల్లగార కావాలా, చీర కావాలా పిల్లగార కావాలా. గారెలైతే చీమలు పడతాయి చీర కావాలి పట్టు చీర కావాలి. గారెలైతే చీమలు పడతాయి చీర కావాలి పట్టు చీర కావాలి. మరి బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా, బీచ్కొస్తావా పిల్ల సినిమాకొస్తావా. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దులే. బీచ్కొస్తే పబ్లిక్ ఉంటారు సినిమాకొస్తాలే అక్కడ అన్ని చూద్దులే. ఏ టాక్సీ తెచ్చేదా మరదల బస్సుల పోదామా. అమ్మో బస్సులలో సమ్మెలు చేస్తారు టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. బస్సులలో సమ్మెలు చేస్తారు టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో. అయితే పిల్ల అమెరికా పోదామా పిల్ల అచంట పోదామా. అమెరికా పోతే లాడెన్ గొడవ ఆ చెంట పోదాము అక్కడ లవ్వింగ్ చేద్దాము. అమెరికా పోతే లాడెన్
అయినాక సొమ్ములిస్తావా పిల్ల సోకులిస్తావా? సొమ్ములైతే కరుసైపోతాయి సాకులెత్తాలే సూపర్ షేప్ చూద్దువలే. సొమ్ములైతే కరుసైపోతాయి సాకులెత్తాలే సూపర్ షేప్ చూద్దువలే. मैं कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूँ. ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది? ఏ చీర, బి జాకెట్, సి కట్టు, ఆర్ డి పట్టు. అవేం కాదు, ఉండాల్సింది అది అంటే సిగ్గు. ఏట్రా అల్లుడా ఎదురొచ్చేస్తున్నావు? ఏంటి కథ? చదువుకుంటున్నావు కదా అని గదెత్తికిస్తే గుంటను ముగ్గులో దించేస్తున్నావు. ఇంతకి నువ్వు చదివి ఏటవుతావు? పిల్లని ఎట్టా పుష్టిస్తావురా? సీఎం అవుతావా అల్లుడ హెచ్చం అవుతావా? సీఎం నైతే వయస్సు బదలడు ఎచ్చం నవ్వుతాలే హెడ్ మాస్టర్ నవ్వుతాలే. సీఎం నైతే వయస్సు బదలడు ఎచ్చం నవ్వుతాలే హెడ్ మాస్టర్ నవ్వుతాలే. మరైతే కట్నం కింద మేడలు కావాలా అల్లుడ మిద్దెలు కావాలా? మేడలద్దు మిద్దెలద్దు ముద్దులు సాలత్త ఇంగ్లీష్ ముద్దులు సాలత్త. మేడలద్దు మిద్దెలద్దు ముద్దులు సాలత్త ఇంగ్లీష్ ముద్దులు సాలత్త. మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా అల్లుడ నైటీ వేసేదా? జీన్స్ అయితే గడబిడగుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా. జీన్స్ వేస్తే గడబిడగుంటది నైటీ మేలత్త నా రొమాన్స్ చూడత్తా. మరి విందుకి మేకని కోసేదా అల్లుడ కోడని కోసేదా? మేక అయితే సలవ చేస్తది కోడిని గొయ్యత్తా బాడీ హీటును పెంచత్తా. మేక అయితే సలవ చేస్తది కోడిని గొయ్యత్తా బాడీ హీటును పెంచత్తా. మరి పడక్కి సాపలేసేదా అల్లుడ మెత్తలేసేదా? సాపైతే సరసరమంటని మెత్తలెయ్యత్తా కుర్రన్ మెత్తలెయ్యత్తా. సాపైతే సరసరమంటని మెత్తలెయ్యత్తా కుర్రన్ మెత్తలెయ్యత్తా. బ్రాంతి పంపేదా అల్లుడ పాలు పంపేదా? బ్రాండీ అయితే గాంధీ తీరుతాడు పాలు పంపత్తా మురి పాలు పంపత్తా. బ్రాండీ అయితే గాంధీ తీరుతాడు పాలు పంపత్తా మురి పాలు పంపత్తా. మరి అల్లుడు చెప్పత్తా. ఏట్లేదు చెప్పడానికి సిగ్గెత్తాంది. చెప్పదు సిగ్గెందుకో చెప్పత్తా. పిల్లను పంపేదా అల్లుడ నేనే వచ్చేదా? పిల్లైతే 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 అల్లరి చేస్తది నువ్వే రాయత్తా పిల్లని తీసుకురా అత్తా. పిల్లైతే అల్లరి చేస్తది నువ్వే రాయత్తా పిల్లని తీసుకురా అత్తా. శ్రీమద్రమారమణ గోవిందో శబాష్. నడుము కాదు నడుము కాదు ఇది నాగడి ఇన్స్ట్రుమెంట్. అబ్బా ఈ బొక్కలు కాదయ్యో రైలు బొక్కులు కాదు మళ్ళీ మొక్కలేము. ఈ బొక్కకన్నా మా పుచ్చు తగులుతుంది. ఓసారి చూడండి. రాధా ప్రేమ ఎంతో శక్తివంతమైనది. రాధా నువ్వు నన్ను కాదని నశించుకున్నా నేను నిన్ను మరువలేను. ఆ రోజు పొరపాటున నిన్ను ఏడిపించాను. ఆ తర్వాత నేను చేసిన పనికి నేను ఎంత బాధపడ్డానో తెలుసు రాధా. సారీ. నువ్వంటే నాకెందుకో పిచ్చి అభిమానం. నువ్వు లేని జీవితం వ్యర్థం. నీ ప్రేమ ఫలించడం కోసం ఋషిలా తపస్సు చేస్తా. నీ మనసును కరిగించి ఆ తెల్లని మనసులో కుసంత చోటు కోసం నీ జన్మకి అంకితం ఇస్తా. ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ. అశోక్ రాధా ఇది కళా నిజమా? నిజం అశోక్. నువ్వు నా నామైనా చెప్పిస్తున్న ప్రేమ పూజారివి. నీ మనసులో ఉండే ప్రేమ నన్ను నీ చెంతకు చేర్చింది.
ఐ లవ్ యూ ఐ లవ్ యూ. రాధా, ప్రేమ ఎంత శక్తివంతమైనది. ప్రియుల ఆలోచనలో రెక్కవెత్తిన భావనలు మేఘ సందేశాలై నీ చెంత చేరి వినిపించినవా? విరహ వేదనకు నీవు వానకారు కోయల్లా వచ్చి నా చెంత చేరిన వసంతానివి. చాలు రాధా, ఈ జన్మకిది చాలు. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ. సాంగ్
ఒరే అశోక్ నేరా రాజేష్ని. రాజేష్ నువ్వా? సారీరా. ఏంట్రా మంచి విషయాల్లో ఉన్నావు, ప్రేమలో పడ్డావు ఏంటి? అబ్బే అదేం కాదురా. అరే ఎందుకురా అబద్ధాలు చెప్తావు? పగలే కన్నకంటూ నన్నే ఓటేసుకున్నంత మైకలో ఉన్నావంటే నాకు తెలుసురా. చెప్పురా అశోక్, ఎవరు నీ మనసు దోసుకున్న అదృష్ట మంత్రాలు ఎవరు చెప్పురా అశోక్. ఒరే రాజేష్, నువ్వు నా ప్రాణమిత్రుడివి. నీకు చెప్పకపోతే మరెవరికి చెప్తాను? ప్రేమలో పడ్డ మాట నిజమే, కానీ కానీ ఏంట్రా వాళ్ళమ్మ నా ఒప్పుకోవట్లేదా? చెప్పు, నా ఆస్తిలో సగం రాసిస్తాను. అబ్బే అదేం కాదురా. మరి ఇంకేంట్రా? ఆ అమ్మాయి కులం వేరా? చెప్పు, ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను, నేను పెద్దనవుతాను, మీ పెళ్లితో పాటు నా పెళ్లి జరిపే మార్గం చేస్తాను. ఒరే రాజేష్, నువ్వు నేను తల్లి పుట్టమైన అన్నదమ్ముల్లా పెరిగాం. ఆస్తిలో నువ్వు గొప్పడివి రాజేష్. ఒరే అశోక్, ఆ మాట అనవద్దంటున్నాను. నీకు ఏం కావాలన్నా నేనున్నారా? అవసరమైతే నా ప్రాణమైన ఇవ్వటానికి ఎన్నికాలను. స్నేహం ఎప్పుడు చేతులు చేసుకోవాలి కానీ స్వార్థం కోడకూడదు. పోని అమ్మాయి పేరని చెప్పు, నేనెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతాను. నా పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరిపి ఏర్పాటు చేస్తాను. నీ పిల్ల ఏంట్రా అంత ఆశ్చర్యంగా అడిగా? నేను పెళ్లి చేసుకుని నీకు ఇష్టం లేదా ఏంటి? అబ్బే అదేం కాదురా. నువ్వు పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటున్నావంటే ఆ అదృష్టవంతురాలు ఎవరన్నా సంతోషించన్నానే గానీ. ఒరే రాజేష్, నీ సుఖమేరా నా సుఖం. అమ్మాయి ఎవరు, ఏ ఊరు? అమ్మాయి ఈ ఊరే, నీకు తెలిసిన అమ్మాయి. ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పరా. ఒరే రాజేష్, ఇది న్యాయం కాదురా. నీ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముందు నువ్వే చెప్పు. నో, నీకంటే ముందు నాకు పెళ్లి చేసుకోకపోయినా అది నీ ఇష్టపూర్తిగా జరుగుతుంది. అందుకేరా పెళ్లి కార్డుతో సహా వచ్చాను. చూడు ఇందులో ఏ డిజైన్ బాగుందో. ఒరే రాజేష్, విషయాన్ని మార్చేస్తున్నావు. అమ్మాయి ఎవరో చెప్పరంటే కథలు వినిపిస్తున్నావు. పోనీలే, చెప్పపోతే పోయావు. పెళ్లిలోనైనా చూడనా ఆ అదృష్టవంతురాలు ఎవరు? అదే అలారా దారికి. ఒరే, నువ్వు సిగరెట్ మానరా బాబు అంటే వింటావా? పాత ముసలాడిలాగా ఈ దగ్గు చూడు. అబ్బా ఆపనరా బాబు, దగ్గినంత మాత్రాన నాకేమన్నా టీవీనా క్యాన్సరా? ఏదో పొడదగ్గు. నిన్నే డాక్టర్ శ్రీనివాసరావు కలిశాను. టెస్ట్ అని చేశారు, రిపోర్టు వాచి పంపించారు. రిజల్ట్స్ ఈరోజు వస్తుంది. పెళ్లిలో పని తగ్గుతాయిలే అన్నాడు. ఎవరు? డాక్టర్ శ్రీనివాసరావు. అతను నాకు మంచి దోస్తురా. నేను వెళ్ళి రిపోర్ట్ తీసుకువస్తా, ఇక్కడే ఉండు. ఏంట్రా పరుగులు? ఇప్పుడు ఏమైందని? నాకు లేని శ్రద్ధ వీళ్ళకెందుకు? నాకేదైనా నో. ఈ రక్తం చూస్తే అశోక్ తట్టుకోలేడు, రాధ సరిపోతుంది. నాకేమైంది? నో దేవుడా, భగవంతుడా, నాకెందుకే ఏం లేదురా అశోక్. ఏంట్రా అశోక్ అలా ఉన్నావు? ఏమైందిరా? ఏముందిరా ఈ కవర్లో? నువ్వు ఎవరు చేసావని నాకు ఈ శిక్ష. ఉన్నవాడి వన్న గర్వం లేకుండా ఆడుతూ పాడుతూ తిరిగే నీకే ఈ మరణ శిక్ష ఎందుకురా? నో రాజేష్, నో. నువ్వు బ్రతకాలి రాజేష్. ఒరే అశోక్, పరిస్థితి చేయి దాటిపోయిందిరా. ఫైనల్ స్టేజ్. ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితి రాదు. ఆరిపోయే దీపం లాంటి నా జీవితం ఇంకా ఎన్నో రోజులు. ఈ భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ నాకెందుకు వచ్చిందో భగవంతుడా, భగవంతుడా,
ఈ శిక్ష నాకెందుకు వేసావు? ఒరే అశోక్, విధి వింత నాటకంలో కేవలం మనం పాతదానిమేనా? రాజేష్, ఒరే అశోక్, ఈ సృష్టిలో పద్ధతి సరిపోయేది, కాకపోతే నా కాస్త అడ్వాన్స్. ఒరే అశోక్, ఎప్పుడు సరిపోతానో తెలియదు నాకు. ఓ చివరి కోరిక ఉంది, తీరుస్తావా? రాజేష్, అలాగే. ఒరే అశోక్, అలా చేస్తానే ప్రామిస్ చేయరా? రాజేష్, నీకోసం నా ప్రాణమని ఇస్తాను. రాజేష్, ప్రాణం పోయేవాడు తెలుసు ప్రాణం చేసి విలువేంతో. అలాగే నన్ను నమ్ముకున్న నా వాళ్ళ ఈ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వరా. ఎట్టి పరిస్థితిలోనైనా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండారా? అలాగే రాజేష్. మరి అమ్మా నాన్న? అందుకేరా, వాళ్ళకంటే ముందు నేను చనిపోతాను వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నాకంటే ముందే చనిపోతారు. అలా జరగటానికి వీలేదు. ఒరే అశోక్, ఇంకొక ముఖ్య విషయం, నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి నేనంటే ఎంతో ప్రేమ, ప్రాణం. నాకు ఈ జబ్బు ఉందని ఆమెకి తెలిస్తే ఆమె తట్టుకోలేదు. నా వల్ల ఆమె జీవితం వ్యర్థం కాకూడదు. అందుకేరా నా సాయపడరా. ప్రాణం పోయేవాడి ఆఖరికోక కాదనుకురా అశోక్. నేనేం చేయాలి? మరేం లేదు, నా పరిస్థితి ఇది అని నేనెళ్ళి ఆమె చెబితే ఆమె తట్టుకోలేదు. ఆమె నాకంటే ముందే చనిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. అందుకే ఆమె నుండి నా రూపం పూర్తిగా మార్చిపోవాలి. నన్ను ప్రాణం కన్నా అభిమానించిన ఆమె నన్ను దేశించాలి. నా పేరు వింటేనే అసహించుకునేలా మార్చాలి. నాకు మాట ఎవరా? రాజేష్, దానికి నేనేం చేయాలి? రాజేష్, ఆమె నువ్వు పెళ్లి చేసుకో. రాజేష్, ఆమె పెళ్లి నేను కనులారా చూడాలి. పసుపు కుంకుమలతో ముత్తైలా చూడాలని నా కోరిక. అలా చేస్తాను, మాట ఎవరు? నో రాజేష్, నో. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకెక్కడిదిరా? పైగా ఆ అమ్మాయికి ఎవరు? ఆ అమ్మాయికి నేనెవరు? వద్దు రాజేష్, ఆ పాప నాకొద్దు. ఒరే అశోక్, నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసురా. నాకు అమ్మకి ఎలాంటి సంబంధం. రాజేష్, రాజేష్, అందుకు కాదురా, నీ గురించి చెడ్డగా ఎలా చెప్పాలని ఆలోచించానే కానీ నువ్వు ఊహించినంత నీచుని కాదు రాజేష్. ఒరే అశోక్, ఆ విషయం నాకు వదిలి నేను చూసుకో. ఇదిగో ఈ అడ్రస్ తీసుకొని ఏమన్నా కలిసి రాజేష్ తాగి స్థానికబ్బులో ఉన్నాడని చెప్పు. ఏళ్ళు ఏళ్ళు రాదా? ఒరే, ఈమె ఆమె నా కాబోయే భార్య. సారీ, నీ కాబోయే భార్య. ఆమె నుండి నా రూపం పూర్తిగా మార్చిపోవాలి. నన్ను అసహించుకునేలా, నా పేరు వింటేనే ఆమె పారిపోయేలాగా నన్ను మాటవరా అశోక్. అలాగే రాజేష్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పల్నాడు రుద్రయ్యని మట్టు పెట్టే రోజు త్వరలోనే వస్తుంది. నాతో ఆడు పాప. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚೆದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఒకటల్లే మారన పురిపాలే పెంచన ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚೆದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ
నీ చీకటి కరిగించన్నా పొత్తినై నీ భయమును తొలగించన్నా ఆ ఎత్తునై నీ గదిలో వ్యాపించన్నా అగరొత్తినే ఊపుడుతూ చేరనా ఊటిగమే చేయనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు తిరగొట్టు విరహానే నాదనికే పొచ్చయ్యవా అపరంజివై నా దాహం తీర్చయ్యవా చిరపుంజివై నా నోటికి రుచులియ్యవా నారింజనీవై ఆరోగ్యానికి ఉల్లంఘివై ఆనందానికి సంబంధివై సంగీతానికి సారంగివై రావే రావే అర్థంగివై ఉత్సాహం నింపన ఉల్లాసం పంచన ఉమ్మ అందించన ఉంగా తినిపించన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు కొట్టు విరగొట్టు విరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవన ఊడల్లే మారన పురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఎవరు నువ్వు నిన్నే ఎవరు నువ్వు ఖైదీవా నీ పేరేంటి రుద్రయ పల్నాటి రుద్రయ పల్నాటి రుద్రయ్య అంటే ది గ్రేట్ కిల్లర్ ఎస్ ఐ ఆమ్ ఎ కిల్లర్ అతను పోలీసు చనిపోవడం తెలిసింది అలా నమ్మించడం ఈ రుద్రయ్యకు వెన్నతో పెట్టిన విద్య ఇక్కడికి ఎందుకు వచ్చావు పల్నాటి పంజా దెబ్బ చూపించడానికి చూడు అంటే చూడు నన్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేదు నువ్వు ఒక కిల్లర్వి నువ్వు ఒక కిరాతకుడివి Yes! నేను కిల్లర్ని కిరాతకుడని తెలిసి నా ముందు పిచ్చి తెలిసావంటే నీకుండే ధైర్యం అమోఘం చూడు పిచ్చి పిచ్చి వాగడాపి తరుముతున్న పోలీసులు వెళ్ళని నువ్వు సమాచారం పట్టిన చీడు పురుగువి నిన్ను పోలీసులకు అప్పగిస్తేనే సరే న్యాయం పోలీసులా వాళ్ళు నన్నేం చేయలేరు చూడు చూడు ఈ పల్నాటి రుద్రయ్య గరాలాన్ని కంటెంలో దాచుకున్న ఆ పరమశివుడి మూడో నేత్రం కదిలించి అయ్యానికి దిగితే చచ్చిపోతావు ఏ చంపుతావా చావంటే నీకు అంత హేళన కాదు మరొకరు చావకుండా ఉండటానికి వెల్ చాలా తెలివిగా ఆడదనివి చూడు మిస్టర్ నా రుద్రయ్య పల్నాటి రుద్రయ్య మీరు ఎవరి కోసం ఈ హత్యలు చేస్తున్నట్లు చెప్పడం అవసరం చెప్పాల్సిన పని నాకు లేదు మర్యాద నోరు మూసుకు వెళ్ళు
నేను చట్టానికి పట్టిస్తాను. చట్టం అది డబ్బున్న వాడి చేతిలో కాలుతున్న చుట్టాలని అది నన్నే చేస్తుంది, ఏం చేయలేదు. చట్టాన్ని ధిక్కరిస్తున్నావా? చట్టంపై సవాలు చేస్తున్నాను. ఏమని? మరో 2 హత్యలు చేస్తానని. ఏంటి 2 హత్యలు? Yes, మరో 2 హత్యలు. వాళ్ళని ఎక్కడికి కోసి ఉప్పు కారంతో ఉడకబెట్టి కాకులకు గద్దలకు ఆహారంగా పంచి. No! ఎందుకలా రంకెలేస్తావు? నువ్వు కరణ కట్టిన రక్తపాపి. నిన్ను పోలీసులకు అప్పగిస్తేనే సరే అన్యాయం. పోలీసులా? వాళ్ళు నన్నేం చేయలేరు. నా పగ ప్రతీకారం ఎవరు ఏమి చేయలేరు. పగ ప్రతీకారమా అంటే ఇందుకెవరు నువ్వు? చెప్పానుగా, పల్నాటి రుద్రయ్య. నువ్వు పల్నాటి రుద్రయ్య కాదు. ఏం కళ్ళు తిరుగుతున్నాయా లేక పైత్యం వికారించిందా? రుద్రయ్యకు పగ ప్రతీకారం లేదు. అతని కొనుదల దమ్మి దోపిడీలు. నీకు తెలిసిందల్లా పదునన కత్తి ఒకవైపు, రెండో వైపు పగ ఉంది, ప్రతీకారం ఉంది. అలా అయితే ఇప్పుడే పోలీసులు పిలుస్తాను. పోలీస్ పోలీస్. చూడు మిస్, ఈ పల్నాటి రుద్రయ్య పంజా దెబ్బకు నువ్వు బలి కావద్దు. ఎందుకు చదువుతున్నానో అర్థం చేసుకో. నేనేమైనా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం పోలీసులకు అప్పగించే తిరుగుతాను. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవరు రాక్షసి? శాంతి 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 అంటే అంటే మా అక్కలు చెప్పిన ఆ కార్మిక నగరం నుంచి నిజమని అనమాట. నో శాంతి, నేను శాంతి, నీ విజయం శాంతి. నువ్వు నా శాంతం కాదు, నా శాంతం చచ్చిపోయింది. చనిపోలేదు, చంపబడింది. నిన్ను నమ్మి నీ వెంట 7 అడుగులు నడవలసిన శాంతిని డబ్బు తీసుకురాలి దాన్ని కక్కుతో నువ్వే గొంతు పిసుకు చంపేస్తావు. అవును, నువ్వే చంపేశావు. ఇదంతా ఈ లోకమల్ల కట్టు కదా. ఈ చట్టం వేసిన అప్పునింద ఒక పేదవాడిపై ఒక డబ్బున్నవాడు వేసిన మరో ఉచ్చు. విజయ్, అనాదిగా డబ్బున్న వాళ్ళని కాపాడడానికి నాలాంటి పేదవాళ్ళు ఎంతో మంది బలైపోతూనే ఉన్నారు. ఇది మరో ప్రేమ చరిత్ర. ఆ చరిత్రను కలగడం కోసం ఒక మతాంధుడు వెళ్ళిన సరికొత్త బలిదానం. అంటే సమర్థించుకుంటున్నావా? సమర్థులు అనుకుని ఏ నిరుపేదై సమర్థంగా పూరుస్తాడని సవాలు చేస్తున్నాను. ఏ ప్రేమ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారం. అయిన వాళ్ళ అంతస్తుల సమాధుల పునాది సమాధి తప్ప. విజయ్, రాధా, ఈ లోకం నా మీద గుడ్డిగా వేసిన నిందను నువ్వు నమ్మావు. అంటే నువ్వు చెప్పేది నిజమని నమ్మటానికి సాక్ష్యం? నా అంతరాత్మ, నీ ఎక్కయ్య ప్రేతాత్మ. వాటికే కనుక మాటలుంటే ఈ పాటికి నిజం నీకెప్పుడో తెలుసుండేది. ఏమిటో నిజం? నీ అక్కయ్యను పెళ్లి రోజున బలత్కరించి అక్క కూతురిని కనికరం కూడా లేకుండా అతి దారుణంగా చంపిన భగవాన్ ఆ కర్మచేత ఆ ఇద్దరు పట్టి వాళ్ళ నోటి ఆ నిజాలు దక్కించి వాళ్ళ కుక్కరిజంలో చంపుతాను. మసిపుచ్చి మారుడికాయ చేకు. అన్యపుణ్యవారు గాని అమాయకులపై అభినందనలు వేస్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? వాళ్ళు అన్నం పని మెరిగిన అమాయకుల నిజాలు ఈ గుండెలో అగ్ని పర్వతాల రగులుతూనే ఉన్నాయి. లావాల బయటకు వస్తే విని తట్టుకునే శక్తి నీళ్ళు ఎత్తకుండా ఉందా? ఏమిటా నిజాలు? నీ తండ్రిని కార్పణం చంపింది, నీ అక్కను చంపి నిన్ను పెళ్ళాడనుకుంది. నువ్వు పుణ్యాత్ముడు ధర్మతను నమ్ముతావే. నీ బావు భగవాన్. విజయ్, ఆవేశంలో నీకు అర్థమని చెబుతావేను. నువ్వు అమెరికాలో ఉంటున్న రోజులవి. నేను మీ అక్కయ్య మన మరిపుడి కళాశాలలో ప్రేమించుకున్నాం. మా ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. తర్వాత మీ అక్కయ్య నా మీద ప్రేమతోటి మీ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగం ఇప్పించింది. ఆ తర్వాత కార్మికులు
నన్ను కార్మిక నాయకులు అనుకున్నారు. ఏకలాగా వచ్చి మేకలాగా తయారన్న ఆవేదనతో మీ బావ భగవాన్కు నా మీద పగ బయలుదేరింది. అగ్నికి ఆచరితోనేట్టుగా మీ బావకు ఆ ధర్మ చేసేవాకుడు అండ ఉండి నేను మీ అక్కయ్య పెళ్లి చేసుకుందాం అనుకొని మీ అక్కయ్య వాటను కానీలపురం రాసి నీ వాట నీ పేరు నా వీలం రాంచి నా దగ్గర తీసుకొచ్చింది మీ అక్క. ఈలోగా కార్మికులను మోసం చేసి వాళ్ళకి రావాల్సిన జీతం వాళ్ళ కిందకి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సంగతి మీ అక్క తెలుసుకొని వాళ్ళని హెచ్చరించింది. అది మనసులో పెట్టుకొని ఆ భగవాన్ ఆమెను వెంటాడారు. ఈలోగా నేను మీ అక్క పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు మా మొదటి రాత్రి, ఈ ఆడది కలలు కానీ తీయని రాత్రి, అది ఆఖరి రాత్రి అయింది. రాధా, మీ అక్క నేను పెళ్లి చేసుకున్నాం. మా జీవితపు ఆ రోజు తొలినాటి రాత్రి. ఆ రాత్రి మా కార్మికులకు నిప్పంటించి వాళ్ళని వేటకుక్కల వెంటాడి మరీ నరికించి చెప్పాడు నీ బావ భగవాన్. అది తెలిసి నేను వాళ్ళని కాపాడడానికి వెళ్ళేసరికి నా శాంతి నాకు శాశ్వతంగా దూరమైంది. తను మీ అక్కను నేను కాపాడడానికి తిరిగి వచ్చేలేపి నా శాంతిని కబలించి కాళ్ళ రాచాడు. ఆ నీచుడు కాళ్ళ వేళ పడి బ్రతిమలాడినా వాడి మనసు కరగలేదు. వాడికి తోడు ఆ ధర్మతేజ అతి పాశవికంగా అనిపించి మరీ కనువు పిల్ల ఉన్న నా శాంతి జరిగిన నాతో చెప్పి తను ముత్తైదువుల తిరిగిరాని లోకాలకి వెళ్ళింది. రాధా ధనబలంతో అధికార బలంతో మీ అక్కని నేనే చంపానని నా మీద నింద వేసి నన్ను అరెస్ట్ చేయించారు. పోలీసులు నన్ను రాజమండ్రి సెంట్రల్ తరించారు. అక్కడ నానా చిత్రహింసల గురి చేశారు. ఒక రోజు రాత్రి జైలు బస్సాలు రంపంతో తోసుకొని ఇలా పల్లాటి ఇలా పేరు పరుచుకొని తిరుగుతున్నాను. నన్ను క్షమించి బావా. తెలియక నేను ఎన్నో అనరాని మాట్లాడాను. నన్ను క్షమించి బావా. రాధా, నన్ను అర్థం నా గురించి తెలిసిన వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఒకే రక్తం పంచి పుట్టిందని నువ్వు పొరపట్టడంలో తప్పులేదు. ఇక నేను కళ్ళు తెరువు. వాడి చూపు నీ మీద పడింది. వాడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ అక్కని ఎటు కాపాడుకోలేకపోయాను. కనీసం వాళ్ళ వంశానైనా కాపాడుకునే అవకాశం నాకివ్వు. మీ అక్కకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం నాకివ్వు. వాడు నేను జైలు తప్పించుకున్న సంగతి తెలుసుకొని అడవికి పారిపోయి ఆ కిల్లర్ వీరప్పని ఆశ్రయించాడు. వాడొక బందిపోటు. వాడికి వీడికి మధ్య వ్యాపారం దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీ నాన్న హత్య చేసినట్లు వాడి పాత్ర కూడా ఉంది. రాధా, నువ్వు నిన్ను ప్రేమించిన వాడి దగ్గర ఉండి వాడి బాధను పడకుండా ఉండు. నేను ఆ దుర్మార్గం అంతా చేసి నా శాంతికి ఇచ్చిన వాడిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకవేళ నేను చనిపోతే చనిపోకూడదు బావా. రాధా, ఒకవేళ ఈ సంగ్రామంలో నేను నేలకొల్లిపోతే ఈ భేదభావను గుర్తించుకో, మర్చిపోకు. నీ అక్కను చంపానని నన్ను నిందించుకో. నో బావా, నో. ఇంకెప్పుడు నిన్ను ఇక నిందించరు బావా. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసే యజ్ఞంలో నేను కూడా. నన్ను అర్థం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళొస్తా. రాధా, నువ్వు వెళ్ళు. బ్రతుకుంటే మరలా కలుస్తా. నా తుపాకులు నచ్చి వారని వేలు బుల్లెట్లు నీ గుండెల్ని చీలుస్తుంది. ఇన్స్పెక్టర్, నా గురించి తెలుసా? నాపై గురిపెట్టావా? మిస్టర్ విజయ్, రుద్రయ్య, పల్లేటి రుద్రయ్య నమ్మించగలవు, చట్టాన్ని కాదు.
ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ బస్నేరా మిస్టర్ విజయ్ ఎప్పుడో పోలీస్ ఎన్కౌంటర్ చనిపోయిన ఒక పాతలో వస్తున్న పేరుని నీ మారు పేరుగా తగిలించుకున్నంత మాత్రాన నువ్వు పలనాటి రుద్రయ్య ఎలా అవుతావు? మిస్టర్ భరత్ నాతో చెలగాట మార్కు చచ్చిపోతావు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి సందు గొంతుల్లో తిరిగే రౌడీనా కొట్టుకుంటున్నావా? పోలీస్ బొమ్మలు తిరిగిన వేలాది వీరులందరినీ అరెస్ట్ చేసిన చేతులు రావి. నువ్వెంత నా నుండి తప్పించుకోలేవు. తప్పించుకోగలను కానీ తప్పించుకోను. ఎందుకని? ఇన్స్పెక్టర్ ఒకరి కక్కిన ఎంగిలి మెతుకులు కాల్చిపడి అన్నయ్యానికి న్యాయం చేస్తున్నా. నీకు తప్పిన సిగ్గుమాలి ఇన్స్పెక్టర్ నీవు. నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడిన సిన్సియర్ ఇన్స్పెక్టర్ రా నేను. ఒకడ కక్కిన ఎంగిలి మెతుకులు తినే కర్మ నాకేంటి? నాకు ఈ గవర్నమెంట్ నెలకు 12,000 జీతం ఇచ్చి ఈ సమాజాన్ని కాపాడమంది. ఓ ఎంత బాగా కథలవుతున్నావు ఇన్స్పెక్టర్. కథలని నువ్వు నిరూపించగలిగితే ఈ తుపాకీతో కాల్చుకొని చచ్చిపోతాను. అయినా నా ద్వారా నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు. ఆ రోజు నా శాంతిని చెప్పింది నేను కాదని ఆ భగవాన్ ధర్మదేశాలని ఎంత చెప్పినా విన్నావా? వినలేదే. కార్మికులకు నిప్పటించి కూడా వాడానని బ్రతిమాడని వినలా? నో, నువ్వు వినవు కూడా. ఎందుకంటే వాడు నీకు లంచం ఇచ్చాడు కాబట్టి. విజయ్ నాపై అబండాలు వేసి నీ నాలుగు చీలుస్తాను. ఈ భర్త అంటే ఏమనుకున్నారా? నీతి కోసం న్యాయం కోసం ప్రాణాలైన లెక్క చేయని సిన్సియర్ ఇన్స్పెక్టర్ రా. భగవాన్ ధర్మతేజ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాను. కోర్టులో నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోయావు. తగిన సాక్ష్యాలు కూడా లేవు. ఎలా ఉంటాయి సాక్ష్యాలు? సాక్షులు వాడు కొన్నాడు, చట్టాన్ని వాడు చుట్టూ తిప్పుకున్నాడు. కానీ నేను నేరం చేయలేదన్న రోజున అరిన రోజున తప్ప చివరికి ఎవరు నమ్మారు? అది ఎవరి తప్పు? నీ తప్పు. నువ్వు నేరం చేసావు కనుకనే నీకు శిక్ష పడింది. కేవలం వ్యక్తిగత దేశంతో బయటపడ్డావు. మిస్టర్ విజయ్, ఆ భగవాన్ ధర్మతేజ నిజ స్వరూపాలు కూడా నాకు తెలుసు. మర్యాదగా లొంగిపో. ఓహో, చివరికి కాళ్ళ మేరకు వచ్చావా ఇన్స్పెక్టర్? లొంగితే అరెస్ట్ చేసి తీసుకెళ్తా, కాదంటే కాల్చి నీ శవాన్ని తీసుకెళ్తా. ఓహో అలాగా? అయితే నీ ఇష్టం వచ్చి చేసుకో, నేను పారిపోతున్నా. విజయ్ కాలు కదిపావా కాల్చడానికి కూడా వెనుకాడు. తప్పించుకున్నావురా, రేపెక్కడ పోతావు? ఈ ఇన్స్పెక్టర్ భరత్ చేతిలో నీ చావు తప్పదు. ఈ రోజుతో నీ చావు తప్పినే. ఎందుకంటే ఆ పల్లారుద్రని భగవాన్ పట్టుకొని వాడిని ముక్కలు ముక్కలు చేస్తాడు. అందుకే ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది.
అల్లుడు అప్పుడే వెళ్ళిపోతా కాసేపు ఉండొచ్చుగా ఏ సయ్యా సయ్యారే అరే చెయ్యా చెయ్యారే దీని కస్తదీయ అత్త కాదురో లేత లేడి పుల్లలాగా దూకుతుందిరో అరే ముందు వెనక సోకు మేల కల్లె ఉందిరో ఇంత మీద చూస్తే కట్టి కొడుకు రాదురో దీని తస్తదీయ ఏమి ఎత్తరు ఆడదాని అందమంత ఏమి సుద్దురో మురుగా 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 మంచి బాబులా మా రాము చెయ్యక ఈ రోజు కింక ఇంటి కళ్ళు నాయనా నా మడత కాజలే తినిపిస్తూ తీయగా చేపిస్తా నాకు బింద నీకు చేయనా సమపడకే అంతా పళ్ళొస్తాయా యమగిరిగా ఉంటే ఎప్పుడొస్తా అమ్మ దీని తస్తదీయ ఎంత ప్రేమరు నంగనాచి డబ్బు మటుకు నమ్మలేవురో అల్లుడొస్తే చేపలింక తప్పవు కదరో అవసరానికి కొండినా తప్పులేదురో సయ్యా సయ్యారే సయ్యా సయ్యారే వయసే 16 ఈ ఒంటికి అబ్బో నా జోరే మాయా బజారే ఉంటే మజారే ఈ పూటకి ఏమో రాత్రిర కట్టినా నాయన నేనింకా వద్దగమ్మనే అరే నా చుట్టూ చుట్టలెన్ని పుట్టుకొచ్చినా చక్కనైన గంధమామనే నిండు యవ్వనాల సత్యభామనే అమ్మ దీని తస్తదీయ అత్త కాదురో లేత లేడి పిల్లలాగా దూకుతుందిరో అరే ముందు వెనక సోకు మేల కల్లె ఉందిరో కింద మీద చూస్తే కళ్ళి కొడుకు రాదురో
ఇదని బాల్య ప్రపంచంలోకి వచ్చి ఇన్ని సుఖాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ రోజు చనిపోయే మనిషికి కూడా ఎన్నో సుఖాలు పొందే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. చూడు, నేను ఎటు చనిపోయేవాడిని ఆ సాగు కూడా ఆనందంగా ఉండాలని నన్ను నమ్ముకున్నా. నా వాళ్ళ నా గురించి బాధపడకూడదని ఒకే ఒక్క నిర్ణయంతో ఈ జీవిత పైన ఎంచుకున్నాడు. చూడు, నా చెప్పాను, కానీ నాకెందుకో సావంటే భయం వేస్తుంది. భగవంతుడా, ఎందుకు ఇంత చిన్న వయసులో నాకెందుకు ఈ శిక్ష? నీకు తెలుసు, నా జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకు ఈ మర్చిపోయే బంధాలను మధ్యలోని అనురాగాలను కల్పించాలి. నాకు సావంటే బాధలు. ఈ బంధాలు నా చూడు, వీటిని నేను వదులుకోలేకపోతున్నాను, వాటిని నేను గెలవలేకపోతున్నా. ఇందుకైనా చనిపోయిన రోజులు అయిన వాళ్ళు ఆత్మీయులు బోరుమని పెట్టి ఓకే, ఎవరైతే నన్ను మంచివాడు అన్నారో వాళ్ళ నోటి వెంట నేను చీకొట్టించుకోవాలి. నేను మనిషినని, వాడినని, జులాయినని, తిరిగిపోతునని అనిపించాలి. రాధ కోసం ఆడుతున్న ఈ నాటకం రక్తి కట్టించే బాధ్యత చూడు, నిన్ను నేనేమి చేయను. నీ శరీరం కోసం నేను రాలేదు. నా బాధ ఎప్పటికీ నీకు అర్థమయ్యాడు. నాకు నీ సాయం కూడా ఇవ్వు. లేదు, నా రాదొచ్చే టైం అని మన నాటకం ప్రారంభించు. ఆమె నిన్ను నన్ను చూడాలి, నన్ను అసహించుకోవాలి. కమాన్ అయితే డాన్స్. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం.